నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. ఈరోజు చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండేటటువంటి డ్రై గోబీ మంచూరి ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇది చాలా టేస్టీగా అండ్ బయట చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వచ్చేలా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పెద్ద సైజు పొటాటో తీసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే క్యాబేజీ తీసుకొని కట్ చేసుకొని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ క్వాంటిటీ 1 kg క్యాబేజీ తీసుకుంటున్నాను. దానికి తగ్గట్టు అలాగే 4 క్యారెట్స్ తీసుకుంటున్నాను. ఇలా మొత్తం క్యాబేజీని తురుముకోవాలి. అలాగే దీనిలోకి 4 క్యారెట్స్ని తురిమి పక్కన పెట్టుకున్నాను. దాన్ని కూడా దీంట్లోకి తీసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి 10 minutes. ఇక్కడ చూసారు కదా, వాటర్ దీనిలో ఎలా ఊరాయో కనపడుతున్నాయి. ఇప్పుడు దీన్ని ఎక్సెస్ వాటర్ మొత్తం తీసేయాలి. పిండేసుకొని క్యాబేజ్ అండ్ క్యారెట్ని గట్టిగా పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఎక్సెస్ వాటర్ని పడేయాలి. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్నటువంటి పొటాటోస్ని బాగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనిలో వాటర్ పిండేసి పక్కన పెట్టుకున్నటువంటి క్యాబేజ్ క్యారెట్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదా అండ్ 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని, సాల్ట్ చిల్లీ పౌడర్ రుచికి తగ్గట్టు వేసుకోవాలండి. ఇలా వేసేసుకొని బాగా ముద్ద పిండిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. దీనిలో చిన్న చిన్న పునుగుల్లా ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పిండిని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్లో వేసుకున్నాక 10 minutes, మినిమం 10 minutes కదపకుండా అలానే ఫ్రై అవ్వనివ్వాలండి. ఆఫ్టర్ 10 minutes వీటిని గరిటెతో వీడియోలో చూపిస్తున్నట్లు నెమ్మదిగా కదుపుకోవాలి. అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పక్కకు తీసుకోవాలి. ఇలానే సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తూ అన్నీ ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, ఎంతో ఈజీ అండ్ టేస్టీ డ్రై గోబీ రెడీ. ఇవి పిల్లలకు స్నాక్స్గా పెడితే మమ్మీ మళ్ళీ ఇవి ఎప్పుడు తయారు చేస్తావు అని అడగాల్సింది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరి ఎన్నో రెసిపీస్ కోసం రియల్లీ మామ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.